హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ బెబ్బర్ దోశ చేసుకుందాం. బెబ్బర్ పప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవడానికి అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, జీలకర్ర, సాల్టు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకొని కరివేపాకు కలుపుకొని పెనం పెట్టుకొని పెనం మీద ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత బెబ్బర్ దోశ వేసుకోవాలి. కాస్త మందంగానే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మరీ దోశలాగా పల్చగా రాదు, లైట్గా మందం వస్తుంది. కాసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్న తర్వాత తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా రెండు వైపులా వేగిపోతుంది. ఇందులో అన్ని మసాలాలు యాడ్ చేస్తాం కాబట్టి ఎలాంటి చట్నీ అవసరం లేదు. బెబ్బరి దోశ రెడీ అయిపోయింది. బాయ్.